హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? ఏం టిఫిన్ తిన్నారు? వాతావరణం చల్లగా ఉంది కదండి. నేనైతే వేడి వేడిగా కరకరలాడే కమ్మని దోశలు తయారు చేశానండి. ఈ దోశలోకి పచ్చడి కూడా చేశాను, అది నెక్స్ట్ చూపిస్తాను. ఈ దోశ పిండి అనేది ఉప్పుడు బియ్యము, పచ్చి బియ్యము, మినపప్పుతో తయారు చేసినటువంటి పిండితో ఇలా చక్కగా వస్తాయండి. ఆ పిండితోనే ఇడ్లీ, బోండాలు అన్నీ చేసుకోవచ్చు. మరి లంచ్ బాక్స్కి వచ్చి వైట్ రైసు ఈరోజు సింపుల్గా ఒకే కూర చేశానండి. ఎన్నో రోజుల తర్వాత ఉడికించిన కోడిగుడ్లతో పులుసు చేశాను. సూపర్గా ఉంటుంది ఈ చల్లని వాతావరణానికి. ఇలా ఘాట్లు పెట్టి పులుసులో వేసుకుంటే కోడిగుడ్డు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. ఈ కోడిగుడ్డు పులుసు ముందు చేపల కూర కూడా పనికిరాదండి, అంత రుచిగా ఉంటుంది. మరి పచ్చడి కూడా చేశానండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటో, ఉల్లిపాయలు వేసి ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే మనము అన్ని టిఫిన్స్లోకి, అన్నంలోకి ఉపయోగించుకోవచ్చు. తయారీ విధానం కాసేపట్లో వీడియో అప్లోడ్ చేస్తాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెరుగు తినబుద్ధి కాదు కదండి. అలాంటప్పుడు పెరుగు పచ్చడి చేసుకుంటే ఇంకా 4 ముద్దలు ఎక్కువగా తింటారు. తయారీ విధానం మన ఛానల్లోనే ఉంది, చూడండి. స్నాక్స్ వచ్చి ఈరోజు స్వీట్ కార్న్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.